డిపాజిట్ సెంటర్స్ ని ముఖ్యంగా టార్గెట్ చేసుకుంటూ అక్కడ ఎవరైతే అమౌంట్ డిపాజిట్ చేయడానికి వస్తారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళకి మాయమాటలు చెప్పి మీకు ఇంకా లైన్‌లో ఎక్కువసేపు నుంచోవాల్సొస్తుంది. లేతే డిపాజిట్ అమౌంట్ మీకు వేగంగా రావాలి అంటే నేను నెఫ్ట్ ద్వారా పంపిస్తాను. ఇట్లాంటి మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ తీసుకొని ఒక ఫేక్ మెసేజ్ చూపిస్తాడు. ఇతనే డ్రాఫ్ట్ చేసుకుంటాడు. ఆయన అకౌంట్ నంబర్ ఏదో పెట్టి ఎక్స్ఎక్స్ఎక్స్ అని ఒకటి నార్మల్ మెసేజ్ పెట్టేసి, అది వాళ్ళకి చూపెట్టేసరికి అక్కడున్న ఎవరైతే వస్తారో కస్టమర్స్ వాళ్ళు నిజమే అనుకోని నమ్మి వెళ్ళిపోతారు. క్రాస్ చెక్ చేసుకోకుండా. ఈ పర్టిక్యులర్ కేస్‌లో ఈమె చాలా జాగ్రత్తగా వచ్చిన తర్వాతే మీరు వెళ్ళాలి అని చెప్పి అతన్ని వాళ్ళ షాప్ దగ్గరికి తీసుకెళ్ళి కాసేపు కూర్చోపెడితే కూడా ఇతను ఇంకా వాళ్ళని బ్లఫ్ చేయడానికి ఈయనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవి షేర్ చేయడము చేసిన తర్వాత ఇంకా వాళ్ళు పాపం నమ్మి ఆ రూ. 1,00,000 కూడా ఈయన చేతికి ఇవ్వడం జరుగుతుంది. సో, ఫర్దర్‌గా వెరిఫై చేస్తే మనము విత్ సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఆల్ టెక్నికల్ ఎవిడెన్స్ అప్రిహెండ్ చేయడం జరిగింది. అప్రిహెన్షన్ కూడా మళ్ళీ ఇంకొక ఇండియన్ బ్యాంక్ ఏటీఎం దగ్గర మన నారాయణగూడ లిమిట్స్‌లో 2, 3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉండగానే మనకి క్లూస్ వచ్చి అతన్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. తర్వాత వెరిఫై చేస్తే అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా అవునండి వీళ్ళు 2 గంటల నుంచి ఇక్కడ ఉన్నాడు గమనిస్తున్నానని మనకి చెప్పడం కూడా జరిగింది. సో, థాట్ వే ఫర్దర్ ఇంటరాగేషన్‌లో ఇతను సుమారు 8 కేసెస్ దీంతో పాటు కలిపి 8 కేసెస్ కన్ఫెస్ చేశాడు. ఇన్ వేరియస్ ప్లేసెస్ రాజమండ్రి, మలక్పేట్, జీడిమెట్ల, బోయన్పల్లి, కరీంనగర్, మియాపూర్. సో, అక్రాస్ కమిషనరేట్స్ అండ్ అక్రాస్ స్టేట్స్ ఆల్సో ఏపీలో కూడా సెవెరల్ కేసెస్ ఉన్నాయి. ఇతని యాంటిసిడెంట్స్ వెరిఫై చేస్తే ఇతని మీద 73 కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఇందులో కూకట్పల్లికి సంబంధించిన ఒక కేసులో, సుల్తాన్ బజార్ పిఎస్‌కి సంబంధించిన ఒక కేసులో, మధురానగర్ పిఎస్ నుంచి లాస్ట్ ఇతను జైలుకి కూడా వెళ్లి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్హెచ్ఓ సుల్తాన్ బజార్ నరేష్, డిఐ ధర్మారావు, డిఎస్ఐ వేణు అండ్ ద క్రైమ్ టీమ్ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. లైవ్‌గా మళ్ళీ ఇంకొక అఫెన్స్ చేసే క్రమంలోనే వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఇతన్ని. సో, ఇందులో ముఖ్యంగా మనం చూస్తే ఒకవైపు ఎందుకు చేశాడు ఇతను అనుకుంటే గనక హీ ఈజ్ యాక్చువల్లీ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. టెక్ మహీంద్రాలో పనిచేస్తూ ఒక క్రెడిట్ కార్డ్ తీసుకొని ఆ ఎక్సెసివ్‌గా క్రెడిట్ కార్డ్ వాడి అప్పుల పాలయ్యి అది తీర్చడం కోసం ఎట్లాగా అని ఆలోచిస్తూ ఈ మార్గము ఎన్నుకున్నాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న జాబ్ చేసుకుంటూ కూడాను ఆన్‌లైన్ బెట్టింగ్‌కి ఆ వ్యసనానికి లోబడి దానికి సంబంధించిన ఖర్చుల కోసం అని చెప్పి అతను ఈ మార్గాన్ని ఎన్నుకొని సుమారు 2018 నుంచి ఇప్పటి వరకు ఈ 81 అఫెన్సెస్ కూడా చేస్తూ ఉన్నాడు. సో, ఒకటి మనం చూస్తే వన్ మెసేజ్ టు ద పబ్లిక్ ఇస్ దట్ ఎక్కడెక్కడైతే మనం ఇట్లా ఎస్బీఐ బ్యాంక్స్ ఆర్ ఎనీ అదర్ ఏటీఎంస్ దగ్గర క్యాష్ డిపాజిట్ చేసే ఫెసిలిటీ ఉందో ముఖ్యంగా అక్కడ ఎవరన్నా సరే అపరిచితులు గాని ఎవరన్నా వచ్చి మీరు క్యాష్ ఇవ్వండి నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తాము అని ఒక ఫేక్ మెసేజ్ లాంటిది చూపెట్టి లేకపోతే ఒక క్యూఆర్ కోడ్ లాంటిది చూపెట్టి స్కాన్ చేయమని ఇటువంటి మోసం చేస్తారు కాబట్టి ఏటీఎంస్ దగ్గర అలర్ట్ గా ఉండడము ఎవరిని నమ్మకుండా ఉండడము కేవలం అక్కడ ఉన్నటువంటి డిపాజిట్ మెషిన్ లో మాత్రమే యూజ్ చేయడము ఆ ఫెసిలిటీని ఒకవేళ అక్కడ పని చేయకపోతే వేరే దానికి వెళ్ళాలి తప్పితే అలానే వాళ్ళు పంపించేసే ఎస్ఎంఎస్లు స్క్రీన్ షాట్లు చూసి నమ్మకుండా వీళ్ళు వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ యాప్ లోనో డైరెక్ట్ గానో వెరిఫై చేసుకుని మాత్రమే ఉండాలి. అలానే ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నామో ఎందుకు ఇటువంటి వాటికి offenses కి చేస్తున్నాడు ఇతను అంటే there are many other youngsters also who are falling prey to this excessive credit card usage అలానే ఆన్లైన్ బెట్టింగ్ లాంటి వ్యసనాలకి లోనయ్యి ఆ ఖర్చులు మీట్ అవ్వడం కోసము ఇటువంటి నేరాలకి పాల్పడుతున్నారు కాబట్టి ఇట్స్ ఆల్సో అ వార్నింగ్ టు ఎవ్రీవన్ దట్ వీ షుడ్ ఆల్వేస్ బి కీప్ ourselves అవే ఫ్రమ్ ఆన్లైన్ బెట్టింగ్ లాంటి వ్యసనాలు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రాము ఐ థింక్ ఫేస్‌బుక్ ఇటువంటి వాటిల్లో ఈ హ్యాండిల్స్‌ని ప్రమోట్ చేసేవాళ్ళు, లేకపోతే ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా కూడా ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దీనికి సంబంధించి ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే